దేశంలో వారు ఎంతవరకైతే చిరునవ్వు చిందిస్తూ ఉంటారో అంతవరకు దేవతలు సంచరిస్తారు. గడప మీద దీపం ఇంటిలోకి వెలుతురిస్తుంది, ఇంటి బయటికి వెలుతురినిస్తుంది. అక్కడ చంపిన గోవులు భారతదేశంలో ఎక్కడ చంపడానికి ఒకసారి విష్ణు సహస్రనామం అర్చిస్తే చాలు మనం అందరం వైకుంఠానికి పోతామట. అభయానంద గారు తిరుపతిలో జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్ సభలో చెప్పారు, హిందువులు అందరం సమావేశమవుతాం, సముద్ర స్నానానికి వెళ్తాం, సంక్రాంతిలో ఉత్సవాలు చేస్తాం, ఈ హైందవ మతాన్ని ప్రచారం చేస్తున్నారు. కాకపోతే ఎవరో కొంతమంది వచ్చి వాళ్ళు అలా మార్చేస్తారు, అలా అయిపోయారు. అయిపోతే పోయినటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళే. మనమందరం భారతీయులం. ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి. ఈ దేశం తప్ప మనకు వేరు గతి లేదు. మనం పారిపోలేం, మనం చచ్చినా బ్రతికినా. శ్రీరామచంద్రుడు పుట్టి ఆటలాడుకొని నడిచి జీవితం గడిపిన భూమిని మాత్రమే చెప్పాడు ఆయన. శ్రీరామచంద్రుడు పుట్టి ఆటలాడుకొని నడిచి జీవితం గడిపిన భూమిని, కృష్ణ భగవానుడు జన్మించి కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించి సంస్కృతి మాత్రం కిందికి పోయింది. ఆలోచించాలి. కాబట్టి ఎవరైనా హైందవ కోసం ప్రచారం చేస్తే బాధపడింది ఏంటంటే పుణ్యాత్మ దేశమే మరి ఇట్లా ఎందుకు దిగజారిపోయింది, ఈ అవస్థలు ఎందుకు పడుతుంది,